ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ వర్ణచిత్రం. ఈ కథ రచించిన వారు శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు. స్నేహితులు, నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేస్తారుగా. ఇక కథ విందాం. వర్ణచిత్రం కథ. ఈ ఇరుకు గదిలో చాలీచాలని జీతం డబ్బులతో నేను సంసారం చేయలేకపోతున్నాను బాబు. భార్య ముఖంలోకి ఒక్క మారు చూసి గీస్తున్న బొమ్మ వైపు చూపు మరల్చుకున్నాడు సుందరయ్య. నెలకో మారైనా ఆవిడి మాట అంటూనే ఉంటుంది. ఏమైంది ఇప్పుడు అడగాలనే ఊరుకున్నాడు. ధరలు ఎలా పెరిగిపోతున్నాయో మీకేం తెలిసినట్టు లేదు. పూర్వం మనిద్దరమే, ఇప్పుడు చంటాడి ఖర్చు కూడా మీరేమీ పట్టించుకోరు. సుందరయ్యకు అర్థమైంది ఆమె విసుగు. అతను డబ్బు గురించి ఆట్టే తాపత్రయపడడు. జీవితంలో సర్దుకోవడం బాగా అలవాటు చేసుకున్నాడు. మనిషికి తృప్తి అనేది ఎప్పటికీ ఉండదని అతని అభిప్రాయం. మానవుడు ఆశాజీవి. ఆ ఆశలు అనంతం. కొన్ని ఆశలు తీరినా మరెన్నో ఆశలు అడియాసలుగానే మిగిలిపోతూ ఉంటాయి. వాటిని అందుకునే తాపత్రయంలో పరుగు అవసరం అనుకుంటాడు అతను. ఎంత పొదుపుగా వాడినా డబ్బు సరిపోవడం లేదు. సంపాదన పెరిగే ఆలోచన ఏదైనా చేయరాదు. సుందరయ్య ఏం మాట్లాడలేదు. అత్యవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి కూడా నెలలు సంవత్సరాలు వాయిదా వేయాల్సి వస్తోంది. దానికి తోడు ఇల్లు కూడా ఎంత ఇరుకైపోయిందో చూడండి. ఒక మూల వంట, ఒక మూల మంచం, మరో మూల మీ పెయింటింగ్ సామాగ్రి. పిల్లాడు ఉయ్యాల ఊపడానికైనా వీలు లేకపోతోంది. నేను అన్నానంటే మీకు కోపం వస్తుందేమో కానీ ప్రతీ నెల క్యాన్వాసులో, కార్డుబోర్డులో రంగులో కొంటూనే ఉంటారు. కానీ వాటి వల్ల లాభం నాకేమాత్రం కనిపించడం లేదు. అవి పేరుకుపోయి ఇంట్లో ఉన్న కాస్త స్థలాన్ని మింగేస్తున్నాయి. తన పెయింటింగ్స్ విలువ భార్యకు తెలియదు. తెలిసేట్టు చెప్పినా ఆమెకు అర్థం కాదు. ఆ విషయం పెళ్ళైన కొత్తలోనే తెలుసుకున్నాడు సుందరయ్య. ఏ రకమైన లాభమైనా డబ్బు రూపంలో లేకపోతే ఆమె గుర్తించదు. ఈ ఇరుకు జీవితంలో బొమ్మల ద్వారా తనెంత ఆనందాన్ని పొందుతున్నాడో ఆమెకు చెప్పినా అర్థం కాదు అనుకున్నాడు అతడు. సుందరయ్యకు తన గీసిన చిత్రాల మీద విపరీతమైన గౌరవం, ఇష్టం. ఎప్పటికైనా ఆ రంగుల చిత్రాలే తన జీవితంలో వెన్నెలల్ని విరబోస్తాయని అతడి నమ్మకం. ఎప్పుడో చదువుకునే రోజుల్లో తను తొలిసారిగా వేసిన ఒక వర్ణ చిత్రానికి బహుమతి రావడం, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవడం అతనిలోని నమ్మకానికి కారణం కావచ్చు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే మేనమామ వద్ద పెరిగాడు సుందరయ్య. తనలోని చిత్రకారుడిని వెలికి తీసి ప్రోత్సహించింది కూడా ఆయనేనని సుందరయ్య విశ్వాసం. అనుభవాలను ఆలోచనలు పదును పెట్టే ఆ రోజుల్లోనే జీవితం అంటే ఏమిటో కొంత తెలిసింది. ఒకరి కోసం త్యాగం చేయడంలో గల మానవత, ఒకరి అభివృద్ధికి నిస్వార్థంగా చేయూతనివ్వడంలో ఉండే ఆనందం ఆయన నుండే తెలుసుకున్నాడు సుందరయ్య. ఇరుకు జీవితం గడుపుతూనే విశాలంగా ఆలోచించడం నేర్చుకున్నాడు. ఆ సాయంకాలం సుందరయ్య కంపెనీ నుంచి తిరిగి వచ్చేసరికి కొంత మార్పు కనిపించింది. ప్రేములు కట్టించిన అతని పెయింటింగ్స్నన్నింటినీ దగ్గరగా ఒక మూల పేర్చి వాటికో చెక్క పెట్టెను అడ్డంగా పెట్టింది అతని భార్య. ఆ చెక్క పెట్టె సొగసు కనిపించకుండా దానిపైన ఒక పువ్వుల గుడ్డ పరిచింది. ఇప్పుడు గది కాస్త విశాలంగా ఉన్నట్టు లేదు. మీకు కావలసిన పెయింటింగు నన్ను అడిగితే తీసిస్తాను అంది. రెక్కలు విరిచికట్టిన పావురం అతని మెదడులో మెదిలింది. మాట్లాడకుండా తల ఊపాడు. సుందరయ్య కొడుకు అడుగు వేయడం మొదలుపెట్టాడు. భార్య మళ్ళీ గర్భవతి. ఉదయం నేనిక్కడ పెట్టిన కుంచెలేమయ్యాయి?
సుందరయ్య అడిగాడు భార్యని. వీడికి నడకొస్తోందిగా, వాటిని లాగేస్తుంటే నేనే తీసి ఆ పై అలమారులో పెట్టాను అంటూ వాటిని తెచ్చి అందించింది. కొడుకు తన కుంచెలు లాగాడంటే ఆశ్చర్యం అనిపించింది సుందరయ్యకి. వాడు తనలా ఓ ఆర్టిస్ట్ అయ్యే కంటే తన మామయ్యలా దొడ్డ మనసున్న వ్యక్తిగా రూపుదిద్దుకుంటేనే తనకు ఆనందం. మన బాబుకి మంచి పేరు ఆలోచించానండోయ్ అంది సుందరయ్య భార్య కొడుకు పుట్టినప్పుడు. వీడి పేరు సీతారామయ్య, అది ఎప్పుడో నిర్ణయమైపోయింది అన్నాడు సుందరయ్య. అదేమిటి, మీకులాగానే అంత పాత పేరా? సీతారామయ్య మా మామయ్య, నాకు జీవితాన్ని ఇచ్చినవాడు, నా భవిష్యత్తు కోసం తన సుఖాన్ని త్యాగం చేసినవాడు. ఆయనకేమీ చేయలేకపోయాను, ఈ మాత్రం కృతజ్ఞతన్నా? ఆపై మాట్లాడలేదు, అంతే. ఆ పేరే ఖాయమైంది. సీతారామయ్య లాంటి మేనమామలు నూటికొక్కరు అనుకున్నాడు సుందరయ్య. ధూళి పట్టిన కుంచెల్ని శుభ్రం చేసి కొడుకును దగ్గరకు తీసుకుని వాడికి అందించి వాడి ఆనందంలో తను పాలు పంచుకున్నాడు. ఆ సంవత్సరం స్థానిక చిత్రకళా పరిషత్తు వారు ప్రదర్శన ఏర్పాటు చేస్తే మిత్రుల ప్రోద్బలంతో తాను ఆ ప్రదర్శనలో పాల్గొన్నాడు సుందరయ్య. అంతకు ముందు వేసిన చిత్రాలతో పాటు ఎప్పటి నుంచో మనసులో మెదులుతూ క్యాన్వాస్ మీదకి జారని ఓ కొత్త చిత్రాన్ని కూడా చిత్రించి అందులో ప్రదర్శించాడు. ఆ చిత్రకళా ప్రదర్శనకు స్థానిక పెద్దలెందరో వచ్చారు. సాంస్కృతిక శాఖ మంత్రి ప్రదర్శనను ప్రారంభించి ఉపన్యసించారు. ఇంత చక్కని బొమ్మలు వేయగల చిత్రకారులు మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఉండడం ఎంతైనా సంతోషించవలసిన విషయం. ఇలాగే నటులు, రచయితలు కూడా ఎందరో ఉండి ఉండవచ్చు. అటువంటి కళాకారులందరి కోసం ఇక్కడొక కళాక్షేత్రాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు నేను నా సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అంటూ ఓ వాగ్దానాన్ని ప్రజల మధ్యకు విసిరేశారు. కళాకారులు తప్ప తతిమ్మవారంతా హాలు అదిరిపోయేలా చప్పట్లు కొట్టారు. కొన్ని వాగ్దానాలు చప్పట్ల హోరులోనే అంతమైపోతాయని అక్కడ కళాకారులకు బాగా తెలుసు. 3 రోజులు సాగిన ఆ చిత్ర ప్రదర్శనకు సుమారు 100 పెయింటింగ్స్ వచ్చాయి. వాటిల్లో కొన్ని రేఖాచిత్రాలు, కొన్ని ఓరియంటల్ పెయింటింగ్స్, మరికొన్ని మోడర్న్ ఆర్ట్కి సంబంధించిన చిత్రాలు. ప్రదర్శనకు వచ్చిన వాటిల్లోంచి 3 చిత్రాల నుంచి 3వ రోజున బహుమతులు ప్రకటించారు న్యాయ నిర్ణేతలు. మొదటి బహుమతి సుందరయ్య ఇటీవల చిత్రించిన స్త్రీ విలువకు వచ్చింది. బహుమతిగా 116 ఇచ్చారు. ఆ చిత్రం ఇంచుమించు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఎత్తుగా ఉండే ప్రదేశానికి రిక్షాని లాక్కుపోతూ ఉంటాడు రిక్షావాలా. అతని కండలు స్వేదంతో తడుస్తుంటాయి. ఆ టాపు లేని రిక్షాలో అతని 8 ఏళ్ల కూతురు కూర్చుని ఉంటుంది. ఆ అమ్మాయి కాళ్ల వద్ద సంసారానికి కావలసిన సామాను కొంత ఉంటుంది. ఆ అమ్మాయి ముఖంలో ఆనందం. తండ్రి ఒక్కడు ఆ బరువును లాగలేకపోతున్నాడని కాబోలు. రిక్షావానికి 10 ఏళ్ల కొడుకు రిక్షా వెనుక ఉండి తోస్తూ అతనికి సాయపడుతున్నాడు. ఆ వెనుక వయ్యారంగా నడుస్తూ రిక్షావాని భార్య కాళ్ళకి కడియాలు, తల నిండా పూలు, జీవకళ ఉట్టిపడే కళ్ళు. ఆమె ముఖంలో సంతోషం, సంతృప్తి. ఆయిల్ పెయింటింగ్స్తో పెద్ద కాన్వాస్పై చిత్రించిన ఆ చిత్రం తాలూకు అందం విలువ చూడవలసిందే కానీ మాటల్లో చెప్పవలసింది కాదు. ఇన్నాళ్లకి మీ శ్రమకి ప్రతిఫలం ముట్టింది. ఎప్పుడూ ఇలాంటి బొమ్మలే వేస్తూ ఉండండి అంది సుందరయ్య భార్య ఆ రాత్రి. తాను వేసిన మిగిలిన బొమ్మలు కూడా అంతే విలువైనవని సుందరయ్య చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. కిరాణావాడికి, పాలవాడికి ఎప్పుడూ పూర్తిగా చెల్లించేది లేదు. అనుకోకుండా వచ్చిన సొమ్ము కదా. భార్య అనేదేమిటో గ్రహించాడు సుందరయ్య. మౌనంగా బయటకు వెళ్ళి వాకిట్లో పరుచుకున్న వెన్నెల అందాల్ని చూస్తూ ఆలోచించడం మొదలుపెట్టాడు. వెన్నెలలో ఎన్ని అందాలు!
ప్రకృతిలో ఎన్ని రంగులు, ప్రకృతిలోని ఆ అందాలన్నీ క్యాన్వాస్ పైకి తెప్పించగలననుకోవడం చిత్రకారుడి భ్రమే. ప్రకృతిలో ఉన్న ఎన్నో రంగులలానే జీవితంలో కూడా ఎన్నో అనుభూతులు, కోర్కెలు, ఆశలు, ఆశయాలు, అనుభవాలు. ఆ మాటకొస్తే జీవితమే ఓ రంగుల చిత్రం కాదు. ఆ మర్నాడు సుందరయ్య ఇంటికి తెచ్చిన వస్తువుల్ని చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. ఏమిటివి? దీన్ని ఈజిల్ అంటారు. బొమ్మలు వేసుకునే స్టాండు. మనకు కావలసిన యాంగిల్లో ఉంచి బొమ్మల్ని నిల్చునే వేసుకోవచ్చును. ఈ రెండోది రంగులు కలుపుకునే ప్యాలెట్టు. ఇప్పుడు ఎందుకువి? రాక రాక ఏదో ఒక బొమ్మకి డబ్బులు వస్తే వాటిని ఇలాగేనా ఖర్చు చేసేది? ఇంతకంటే ఎన్ని అవసరమైన ఖర్చులు లేవు? ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాను. ఎలాగూ బొమ్మల వల్ల వచ్చిన సొమ్మే కదా అని అంతకు మించి చెప్పలేకపోయాడు. డబ్బుంది కదా అని కొనుక్కొస్తే సరిపోయిందా? వీటన్నింటినీ పెట్టేందుకు చోటెక్కడుంది కొంపలో? నా బాధ మీకు అర్థం కాదు. మన నిర్వాకానికి మరో ప్రాణి కూడా భూమి మీదకి వస్తోంది. ఈ మారైనా ఓ 2 గదులను ఇల్లు చూడండి. అటక ఉన్న ఇల్లు అయితే కొంత పనికిరాని సామాను దాని మీద పడేయవచ్చు. ఆ విషయమై ఆ తర్వాత మరి ఆలోచించనే లేదు సుందరయ్య. నే చెప్పింది ఏం చేశారు? అడిగింది సుందరయ్య భార్య చంటాడిని ఒళ్ళోకి తీసుకుని కూర్చుంటూ. దేని గురించి? అదే ఇంటి గురించి. ఇద్దరుగా వచ్చాం ఈ గదిలోకి, 4 అయ్యాం. చూస్తున్నావుగా ఖర్చులు. అప్పుడే ఏమైంది? ముందుంది పండగ. వచ్చే ఏడు పెద్దాడిని స్కూల్లో వేయాలి. పుస్తకాలకని, బట్టలకని. సుందరయ్య చిత్రంలో లీనమయ్యాడు. ఖర్చులు పెరుగుతున్నాయని భయపడి మానుకోవడం పురుష లక్షణం కాదు. ఖర్చులకు తగ్గట్టు సంపాదించాలి. భార్య అనేదేమిటో అతనికి తెలుసు. ఏ ఓవర్ టైమో చేసి పగలు రాత్రి కష్టపడైనా సరే సంపాదించాలని ఆమె అభిప్రాయం. తమకు కేటాయించిన పని డ్యూటీ టైంలో చేయకుండా ఓవర్ టైంలో చేసేవారు, పైవారికి భజన దాసులే పని చేయకుండానే ఓవర్ టైం చేసుకునేవారు కంపెనీలో చాలామందే ఉన్నారు. కానీ వారి కోవలోకి చేరి తన అసమర్థతను చాటుకోవడం సుందరయ్యకి ఇష్టం లేదు. ఆ మాటకొస్తే అతను చేసే ఉద్యోగమే అతని తెలివితేటలకు తగినది కాదని అతని నమ్మకం. బతకడానికి డబ్బు కావాలి కాబట్టి, ఆ డబ్బు సంపాదించడానికి ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి సుందరయ్య ఆ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడ పనిచేసే మనుషుల్లో అతనికి ఆత్మీయత కనిపించేది కాదు. వారిలో కుంచుకుపోయిన స్వభావం కనిపించేది. గానుగల్ని తిప్పే ఎద్దుల్లా తప్ప ఆలోచించగల మెదడున్న మనుషుల్లా అక్కడ జనం ఉండరని అతను చాలా మార్లే అనుకున్నాడు. కొన్ని వందల చదరపు గజాల స్థలంలో ఉన్న ఆ కంపెనీ కంటే అతను నివసించే ఒక్క ఇరుకు గదే ఎంతో విశాలంగా కనిపించేది. నేను మాట జారి చెడ్డదాన్ని అవుతున్నానే కానీ మీరు మీ మార్గం నుంచి ఒక్క అంగుళం యువతలకొచ్చి ఆలోచించట్లేదు. మూతి ముడిచేసుకుంది సుందరయ్య భార్య. క్షణమాగి ఆమె వంక చూశాడు సుందరయ్య. పిల్లాడికి పాలిస్తోంది ఆమె. అరమోడ్పు కన్నులతో తల్లి ఒడిలో పడుకుని ఆత్రంగా పాలు తాగే చంటాడిని చూస్తే ముచ్చటేసింది. ఆ దృశ్యం అతనికెంతో మనోహరంగా తోచింది. రెప్ప వాల్చకుండా కొంతసేపు చూస్తూనే ఉండిపోయాడు. ఆ దృశ్యం అతడిని 2 రోజులు వెంటాడింది. 3వ రోజు కల్లా మాతృమూర్తి అనే క్యాప్షన్తో ఒక చిత్రం సృష్టించబడిందాయన కుంచె నుంచి. ఆ చిత్రమే ఆ తర్వాత కాలంలో అతనికి మంచి పేరు తెచ్చిపెడుతుందని అతనికి కానీ అతని భార్యకి కానీ అప్పుడు తెలీదు. ఏళ్ళు గడుస్తున్నాయి. సుందరయ్య పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. వాళ్ళ బాగోగులు ఆయన భార్య చూసుకుంటోంది. ఆమె పోరు పడలేక ఎలాగో 2 గదులు పోర్షన్లోకి మారాడు సుందరయ్య. అతని జీవనశైలిలోనూ మార్పు వచ్చింది. ఉన్న కాసింత చోటును ఈయన బొమ్మలే ఆక్రమించేస్తున్నాయి. చదువుకోవడానికి స్నేహితులు వస్తే కూర్చుని మాట్లాడుకోవడానికి ఇంట్లో చోటే లేకుండా పోతోంది. వాటిని అమ్మేసినా కొన్ని అవసరాలు తీరేవి.
చిన్న కొడుకు తల్లితో అనడం విన్నాడు సుందరయ్య. అతనికి కోపం రాలేదు. మరో 2 ఏళ్లకే సుందరయ్య పెద్ద కొడుక్కి ఉద్యోగం వచ్చింది. పెళ్ళి కూడా అయింది. కోడలొచ్చాక సంసారం 3 గదుల ఇంట్లోకి మారింది. ఇన్ని మార్పులు వచ్చినా ఇల్లు చాలడం లేదని, సంపాదన సరిపోవడం లేదని సుందరయ్య భార్య సాధింపులానే ఉండిపోయింది. సుందరయ్య ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయాడు. ఈలోగా చేసింది చాలని ఇక విశ్రాంతి తీసుకోమని కంపెనీ సుందరయ్యను రిటైర్ చేసింది. సుందరయ్యకి ఇప్పుడు పూర్తి విశ్రాంతి. నెలకి 300 రూపాయల పెన్షను. అంతవరకు వేసిన దాదాపు 50 చిత్రాలే అతని ఆస్తులు. క్రమేణా కాలప్రవాహంలో విలువలు మారుతుండడం గమనించాడు. సుందరయ్య పనికిరాని చాలా సామాన్లతో పాటు సుందరయ్య వేసిన చాలా చిత్రాలు కూడా నెమ్మదిగా అటక ఎక్కేశాయి. అయితే రోజు మొత్తం మీద ఎక్కువ ఖాళీ దొరకడం వల్లనో, మనస్తాపం ఎక్కువ అవడం వల్లనో ఏమో ఇప్పుడు చిత్రాలు ఎక్కువగానే గీస్తున్నాడు సుందరయ్య. కానీ వాటిల్లో ఏదో మార్పు వచ్చింది. అంతర్లీనంగా ఏదో సందేశమో, జీవిత చిత్రణో, అస్తవ్యస్త సాంఘిక పరిస్థితిలో ఆ చిత్రాల్లో ముఖ్యంగా తొంగి చూసేవి. రాజధాని నగరంలో భారీ ఎత్తున ప్రభుత్వం తలపెట్టిన చిత్రకళా ప్రదర్శనకు సుందరయ్య చిత్రాలను కూడా పంపమని అతని ఆప్తమిత్రుడు రాఘవయ్య సూచిస్తే కాదనలేకపోయాడు సుందరయ్య. కొత్తగా వేసిన చిత్రాలతో పాటు అటకపైనున్న చిత్రాల్లోంచి కొన్నింటిని ఎంపిక చేసి వాటిని రాఘవయ్య ద్వారానే పంపాడు. చిత్రకళా ప్రదర్శన బ్రహ్మాండంగా ఏర్పాటు చేయబడిందని, వందల కొద్దీ జనం తొలి రోజునే అమితోత్సాహంతో తిలకించారని పేపర్లలో వార్త చదివి చాలా సంతోషించాడు సుందరయ్య. ఆ సాయంత్రం ఏటి ఒడ్డుకు వ్యాహ్యాలకి వెళ్ళిన సుందరయ్య మరి రాలేదు. ప్రకృతిని ఆస్వాదిస్తూనే అందులో ఐక్యమైపోయాడు. ఆ మన్నాటికి గాని ఆయన పోయిన సంగతి ఎవ్వరికీ తెలియలేదు. మరోనాడు సుందరయ్య పేర ఒక టెలిగ్రామ్ వచ్చింది. చిత్రకళా ప్రదర్శనలో అతని మాతృమూర్తి చిత్రానికి బహుమతి వచ్చిందని, స్త్రీ విలువ, హింసా చిత్రాలు చెరియొక 5,000 రూపాయలకు అమ్ముడుపోయాయని, వెంటనే బయలుదేరి రావాల్సిందని రాఘవయ్య ఇచ్చిన తంతి అది. వార్త తెలిసి సుందరయ్య భార్య బోరును ఏడ్చింది. తండ్రి దహన సమయంలో కూడా కంట తడిపెట్టని కొడుకుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుందరయ్య జీవించి ఉంటే వారిని చూసి ఆనంద బాష్పాలు రాల్చేవాడేమో. ఇప్పుడు సుందరయ్య వేసిన చిత్రాలన్నీ అటకమించి కిందకి దిగాయి. 3 గదుల ఆ ఇంటి ముందు గదిలో సుందరయ్య వేసిన చిత్రాలు అందంగా అమర్చబడ్డాయి. ఆ చిత్రాలను ప్రదర్శించడానికి కానీ, కొనుగోలు చేయడానికి కానీ వచ్చేవారి కోసం ఆ గదిలో 4 కుర్చీలు ఏర్పాటు చేయబడ్డాయి. సుందరయ్య పెళ్లికి విడిగా తీయించుకున్న ఫోటో, అతను వాడిన కుంచెలు, రంగులు, ఇతర పరికరాలు ఒక ప్రక్క ఆయన జ్ఞాపకార్థం అందంగా అమర్చబడ్డాయి. స్నేహితులు, ఈ కథ వర్ణచిత్రం అనే పుస్తకం నుంచి సేకరించుకున్న కథ అండి. ఈ కథను నేను 25 సంవత్సరాల క్రితం చదివానండి. ఆ పుస్తకాన్ని ఎంతో పొందిగ్గా, చాలా ఇష్టంగా దాచుకున్నాను. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న కథలన్నీ ఆణిముత్యాల్లాంటివి. అందుకే అంత మనసుకు దగ్గరైనాయి కాబట్టే అపురూపంగా దాచుకున్నాను. వాటిని ఇన్నాళ్లకు మళ్ళీ ఇలా చదివి మీకు వినిపించే అదృష్టం నాకు కలిగింది. కథ చాలా బాగుంది కదా. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉండనా మరి? ప్రేమతో మీ పద్మావతి.